గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన జరిగిన మెదక్ జిల్లా సమీక్ష సమావేశం ముగిసింది. సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేతలకు సూచించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానన్నారు మీనాక్షి నటరాజన్. నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఇన్ఛార్జీల వల్లే సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను మీనాక్షి నటరాజన్కు విన్నవించారు. పటాన్చెరులో ఎమ్మెల్యే మహేపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని ఇన్ఛార్జిని కోరారు. ఇక మరికొంతమంది నేతలు తమ మాటను అధికారులు వినడం లేదని, ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారులను చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇళ్లనైనా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందని తెలిపారు. గాంధీ భవన్లో మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై సమీక్ష జరిపిన ఆయన సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటుపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం లోపించకుండా ఐక్యతతో ముందుకు సాగాలని హితవు పలికారు మహేష్ గౌడ్. అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. మొత్తంగా గాంధీ భవన్లో ఈరోజు వివిధ ప్రాంతాల నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం గాంధీ భవన్ వద్ద నుంచి మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, అయితే ఈరోజు గాంధీ భవన్లో ఒకటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశము, మరొకటి రెండు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సమావేశం, రెండు కూడా గాంధీ భవన్లో. ప్రస్తుతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశం అయితే ముగిసింది. ఈ సమావేశం కొంత వేడిగానే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమావేశంలో ఒకవైపు అనుబంధ సంఘాల చైర్మన్లు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులు, పోటీ చేసి గెలిచి ఓడిపోయినటువంటి నేతలంతా కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, పథకాలు, వీటన్నిటిని జనాల్లోకి తీసుకువెళ్ళడం, మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, వీటన్నిటిపై కూడా చర్చించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా పటాన్చెరు ఇష్యూకు సంబంధించి కాటా శ్రీనివాస్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం పూర్తి స్థాయిలో గమనించాం. అయితే ఈ సమావేశంలో కూడా కాటా శ్రీనివాస్ అయితే ఆ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతూ కూడా 10 ఏళ్ల నుంచి ఏదైతే బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పనిచేశాం, కాదని చెప్పి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే క్యాంపు ఏదైతే విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మను పెట్టుకోవడం, సీఎం రేవంత్ రెడ్డి అయితే చిత్రపటాన్ని పెట్టలేదని చెప్పేసి కూడా వారు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నా కూడా పార్టీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మరొకవైపు టీపీసీసీ చేసినటువంటి కమిటీ కూడా ఇప్పటివరకు నివేదిక ఎక్కడి వరకు వచ్చింది, ఏంటిదనే అంశాలను కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించినట్టుగా ఆ సమావేశంలో అడిగినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. దాంతోపాటుగా పాత కొత్త నేతలను కలుపుకొని వెళ్ళడం, మరొకవైపు సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే పార్టీ ప్రభుత్వంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలు, వేదికలలో కూడా ఒకరినొకరు పార్టీ కార్యకర్తలు దూషించుకోకూడదని చెప్పేసి కూడా సమావేశంలో మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక మరికొద్ది సేపట్లోనే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.